అన్న ఇప్పుడు చంద్రబాబు పాలన ఆల్మోస్ట్ 1 మంత్ అయితే అవుతా ఉంది. ఎలా అనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో? చంద్రబాబు పాలన అయితే మేమైతే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం. చూడాలి ముందు ముందు రాజధాని డెవలప్ చేస్తే చాలా సూపర్. లేకుంటే నెక్స్ట్ టైం ఆయన కూడా రాడు మళ్ళీ. అంటే గత పాలనకి ఇప్పుడు పాలనకి తేడా ఏమన్నా వ్యత్యాసం ఏమైనా కనిపిస్తూ ఉందా? ఒక్క నెలలో వ్యత్యాసం కనపడడం అనేది చాలా తక్కువ. చెప్పలేము అది, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, చెప్పలేము అది వ్యత్యాసం అనేది. ఇట్లా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనులు కానీ, ఒకప్పుడు నువ్వు సినిమాకి సంబంధించిన హీరోవి, రియల్ లైఫ్లో నీకు పదవులు పడవు అని, నేను గేట్ కూడా అసెంబ్లీ గేట్ కూడా టచ్ అయ్యాను అని చాలామంది అయితే కూతలు కూశారు. ఇప్పుడు అదే విధంగా ఏ విధంగా ఉంది పని పవన్ కళ్యాణ్ గారు? పని అంటే ఆల్రెడీ ఇప్పుడు ఆయన స్టార్ట్ చేసిండు, చెప్పలేము కదా ఏమవుతుందో. వన్ మంత్ అవుతుంది వచ్చి స్టార్ట్ అయ్యి, తర్వాత ముందు ముందు ఏమైతే చేస్తేనేమో వచ్చే నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ ఉంటాడు నెక్స్ట్ ఐటమ్, లేదంటే కష్టం. ఇప్పుడు పథకాలు కూడా కొన్ని అమల్లోకి అవుతా ఉన్నాయి. మెగా డిఎస్సి వేశారు, ఇసుక కూడా ఫ్రీగా ఇచ్చేస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తూ ఉంది? అంటే గతంలో ఏవైతే ఇయ్యని సంక్షేమ పథకాలు ఉన్నాయో ఇప్పుడు తొందర ఇస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తాం? అదైతే చాలా సంతోషంగా ఉంది. మేమైతే ఫుల్ హ్యాపీ దానికైతే. అది పథకాల గురించి అయితే మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇంకా ఈ పథకాలు అనేది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఏదో చేసినట్టు కాదు. ఈ పథకాలు అనేది 5 years కంటిన్యూ అయితే చాలా సంతోషిస్తాం. వాళ్ళు ఇది 6 గ్యారెంట్లు ఏవైతే ఇచ్చారో బాబు గారి 6 గ్యారెంట్లు అని, అవి చేస్తారని నమ్మకం ఉందా మీకు? ఇలానే కొనసాగితే అంటే అప్పుల్లో ఉన్న ఆంధ్రాని ఈ 6 గ్యారెంట్లు చేస్తారా? 100% చేస్తాడని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కూడా చాలా సంవత్సరాలు పరిపాలించింది కదా. 110% మేము అయితే విశ్వసిస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ 1 మంత్ అంటే మనకి ఒక రైసు ఉడికిందా లేదంటే ఒక గింజం పట్టుకొని చూస్తే తెలుస్తుంది అన్నట్టు, ఈ 1 మంత్లో బాబు గారి గురించి మీరు ఏం చెప్తారు? 1 month బాబు గారి గురించి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్ కదా. అది కొత్త వాళ్ళు వస్తే ఈ 1 month గింజ పట్టుకోవడం మీరు చెప్పింది అయితే లాజిక్ చెప్పొచ్చు. బట్ ఆయన అయితే ఫుల్ ఎక్స్పీరియన్స్డ్, చేయగలని నమ్మకం అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ని పూర్వవైభవం, తెలంగాణ అంతకుముందు హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశాడో ముందు కూడా అమరావతిని అలా డెవలప్ చేయాలని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మన ఆంధ్రాని అయితే చాలామంది కించపరిచారు, 3 రాజధానులు, ఇది రాజధాని లేని రాష్ట్రం కానీ చాలామంది. బాబు గారు అయినా అమరావతిని డెవలప్ చేసేసి ఒక రాజధాని తీసుకొని వస్తారు అనుకుంటారు? కంపల్సరీ అనుకుంటున్నాం మేము, ఎందుకంటే ఆయన ఆల్రెడీ 5 years నుంచి కృషి చేసిండు దాన్ని డెవలప్ చేద్దామని. మధ్యలో ప్రభుత్వం మారడం వల్ల ఇలా అయింది. ఇదే ప్రభుత్వం నెక్స్ట్ కూడా మళ్ళీ ఈసారి కాకుండా ఈసారి కూడా బాబు గారు వస్తేనే డెవలప్ అవుతుంది. ఎందుకంటే 5 years అనేది చేయడం అసంభవం. ఎందుకంటే హైదరాబాద్ కూడా ఇది ఒక్కసారి అయితే 5 సంవత్సరాల్లో అయినది కాదు. హైదరాబాద్ అనేది చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ ఇన్ని సంవత్సరాలు చేయబట్టే అయింది. అన్న ఇప్పుడు నెల రోజులైతే అయ్యింది, నెల రోజులైతే ఇప్పుడు పరిపాలన అయ్యింది. చంద్రబాబు నాయుడు అయితే వచ్చారు, ఫ్రీ ఇసుక కూడా ఇస్తూ ఉన్నారు, అమ్మకు వందనం కూడా కొత్త స్కీమ్లు అయితే. ఎలా అనిపిస్తూ ఉంది? చేస్తారు కానీ కంగారు పడకూడదు కదా. నెలలోనే అంటే కొంచెం ఏ ప్రాబ్లం ఉంటుంది కదా. ఆ ప్రాబ్లం అవన్నీ చదువుకోవాలి, ఇవన్నీ చదివి టైం పడుతుంది కదా. మీకు వెళ్ళలేదు 2-3 సంవత్సరాల దాకా అది చేసినా చేయకపోయినా బాధపడక్కర్లేదు. అది ఉన్న పొజిషన్ బట్టి. అది జగన్ గారు కొద్ది ఆంధ్రను అప్పుల్లో ముంచిందని అంటా ఉన్నారు. మరి ఇప్పుడు వీళ్ళు వచ్చి ఎంతవరకు చేయగలుగుతారు? అంచేత అంటున్నాను కదా, ఇప్పుడు 2-3 సంవత్సరాల దాకా సీసీ దగ్గర మనం ఏం చెప్పలేం కదా. అది ఇప్పుడు వీళ్ళు 6 గ్యారెంట్లు ఇచ్చారు, అవి చేస్తారని నమ్మకం ఉందా? నమ్మకం అంటే నిధులు ఏముంటాయి చెయ్యొచ్చు. నిధులు లేనప్పుడు ఆడకూడదు గమని చేయడానికి మనం ఏం చేయడానికి చెప్పాం కదా, చెప్పడానికి. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అసలు ఆయన గెలవడు, అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయనియమని చాలా మంది అన్నారు. మరి ఇప్పుడు ఆయన బట్టి ఎవడని ఎక్కుతాడు. అది ఆయన చేసిన మంచితనం బట్టి ఆయన చెప్తాడు. అంతే తప్పించి 3 మంది 3 రకాలు చెప్తారు, దానికి ఏం చెప్తాను. అది అనుకున్నారా ఆయన 21కి 21 గెలుస్తారని పవన్ కళ్యాణ్? 21 అంటే 50 ఇచ్చుకున్నా సరే నెక్కుతాడు ఆయన. ఏంటంటే ఆయన ఏదో ఇంకా ఆయన చంద్రబాబులో కలిసి చెయ్యాలని ఏదో తృప్తితో తీసి వెళ్ళాడు కానీ, లేకపోతే 50 వచ్చినాయి. ఇట్లా చాలా మంది ఫ్రీ ఇసుక కూడా ఇప్పుడు పంచుతా ఉన్నారు, అది ప్రజలకు యూజ్ అవుతుంది అంటారా? ప్రజలకు యూజ్ అవుతుంది అంటే వీళ్ళని బట్టి ఉంటుంది. అంతే తప్పించి లేనివాడికి అందేలాగా వాళ్ళు ట్రై చేయాలి. అంతే తప్పించి ఇప్పుడు ఎవరి ఆవిడ ఎమ్మెల్యే మట్టిగా మరి ఈ మట్టిగా జోపిడీ కింద ఉంటుంది కదా. అది వీళ్ళు ట్రై చేయాలి. లేనివాడు ఏంటి ఇప్పుడు ఆధార్ కార్డులని లింకులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని బట్టి చూసి ఎవరికి ఏంటనేది చూడాలి. అది అంటే జగన్ ఒకప్పుడు వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఇసుక దందా వేసి పొచ్చడు కూడా పెట్టుకున్నారు. అలాంటి తరంలో ఈయన ఫ్రీ ఇసుక ఇస్తాండి, ఎలా అనిపిస్తాను? దానికంటే మనం ఏం చెప్పలేం కదా, దాని గురించి ఏమని సరిగ్గా తెలదు కదా. ఇంకా విద్యా సంగతి ఎలా ఉంది? అంటే అక్కడ మనకు ఇప్పుడు మొత్తం విద్యా వ్యవస్థ ఎలా ఉంది? స్కూల్ కాడ స్కూల్ కానీ బాగా ఉంటుంది, వీళ్ళు చేయడం ఉంటుంది. అది ఎవరికైనా లేనివాడు ఏది అందదు కదా. ఉన్నవాడికి తప్పించి లేనివాడు కానీ గమని ఇప్పుడు ఏదో అప్పుడు అంతేదని ధీమాలు ఉన్నారు ఎవరినటికి. అది కాదన్న, ఇప్పుడు జగన్ ఓడిపోయినా ఎందుకు ఓడిపోయినా అంటే ఏం చెప్తాను? ఇంటికి ఓడిపోయినా ఏం చెప్తాం, కొన్ని ఏమో ఉంటాయి కదండి అయ్యి అని. అది వీళ్ళైతే మొత్తం నిశ్చిత దొరుకుతుంది, మొత్తం దానికి పెంచేశారు. కరెంట్ బిల్లు చాలా దారుణం. అది ఇప్పుడు అమ్మ పట్టాలు ఇస్తా అన్నాడు, పట్టాలు ఇచ్చాడు, సైడ్లు చూపించలో పోయాడు ఎక్కడైనా.
మన పట్టపుస్తకం కూడా జగన్ ఫోటోలు వేసి ఇచ్చిండు, అది ఎంతవరకు? ఆగేస్తుంది మాకు వెళ్దా ఈ పట్టాలు అది ఇచ్చాడు, సైట్లు అది చూపించలేదు, వచ్చిన తర్వాత చూపించాం ఇస్తామన్నారు, అది లేదు ఇది లేదు. ఒకప్పుడు చంద్రబాబు హైదరాబాద్ని మంచి డెవలప్ చేసిరని చాలా మంది చెప్తా ఉంటారు. అదే విధంగా ఇప్పుడు అమరావతి కానీ ఇవన్నీ డెవలప్ చేస్తాను నమ్మకం ఉందా? చేయడానికి నిధి లేదు కదా, డబ్బు ఉంటే చేస్తాను గ్యారెంటీ, డబ్బు లేదు కదా మెయిన్. ఆ రాష్ట్రం అప్పుల్లో ఉండిపోయి పవన్ కళ్యాణ్ జీతం వద్దు అన్నాడు, పవన్ కళ్యాణ్ గారే జీతం ఇచ్చుకోలేదు. సొంత ఖర్చులతో నేను ఏమైనా స్టేబుల్ గట్టి నేను కొనుక్కుంటాను ఆయన అన్నాడు, ఇంకంతకని ఏంటి అది. చంద్రబాబు నాయుడు మొత్తం కేంద్రం నుండి కూడా డబ్బులు తీసుకొస్తారు అందరికన్నా అంటారు. తీసుకొద్దని బేమలో ఉన్నారు అందరం, అది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అక్కడ నుంచి తీసుకొద్దని బేమలో ఉన్నారు. అమ్మ, మన ఆంధ్రప్రదేశ్లో బాబు గారి పాలన ఏ విధంగా ఉంది? 1 month అయితే వచ్చింది పాలన, కూటమి గెలిచి, ఎలా అనిపిస్తూ ఉంది? ఎలా అనిపిస్తుంది అంటే ఇక మాకైతే ఏది తెలియదు, మేము ఇంట్లో ఉంటాము, ఇక లేని పరిస్థితి అంటే ఇక చాలా డేంజర్. ఇక వీళ్ళన్నారా వాళ్ళన్నారా అని నేను అనలేను. గెలుచుడు అంటే గెలవాలంటే 10 మందిలో మాట్లాడాలి, 10 మందిలో ఉండాలి, 10 మంది దారితో నడవాలి. అది కాకుండా కానీ ఒక మాటతోనే అంత చెప్పాలి అందరికి, అది ఒక మాట. మీరు ఏం కోరుకుంటున్నారమ్మా? మీకేం కావాలి, మీరు ఏం కోరుకుంటారు? మాకు అంత మంచిది కావాలి, మాకు మంచిగా కావాలని కోరుతున్నాం అంతే. ఇలా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు మహిళల పట్ల కానీ వాళ్ళు తీసుకొచ్చే వినతి పత్రాలన్నీ తీసుకొని పనులు చేస్తూ ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? అదే చేయాలి, అందరు చేయాలి కదా, వాళ్ళు చేస్తారు మేము చేయాలి. మాకు లేక మాతో మాట్లాడాలి, అది 10 మంది వచ్చి మాట్లాడితే అది వేరు ఉంటుంది. ఇప్పుడు 10 మంది మాట్లాడకపోతే ఎట్లుంటుంది? నలుగురు కలిసి ఒక మాటతో ఇది కాదు ఇట్లా కాదని మనం కలిసిమెలిసి ఉండి ఇది ఇంత కాదు ఇంత వేసుకోవాలని గ్రూపు కట్టాలని ఉంటుంది, 10 మంది కలవాలని ఉంటుంది, నువ్వు గెలవాలి నువ్వు బాగుపడాలని కొంతమంది ఉంటారు. నేను 2 సంవత్సరాలు ఉంటా ఒక పొద్దు, పిల్లల కోసమే కానీ ప్రజల కోసమే కానీ ఎవరికైనా కానీ అట్లా ఉంటా నేను, నా పద్ధతి అది. మొన్న 1వ తారీఖు గారు చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చి మరి పింఛన్లు ఇచ్చారు, వాళ్ళ ఇంట్లో మంచినీళ్ళు తాగారు. మాకు ఇవ్వలేదండి, కొంతమందికి ఇచ్చారు అంటే అక్కడ ఉన్న వాళ్ళకి. మాకు ఇవ్వలేరు, లోపలనే తీసుకుంటారు కానీ మాకు ఇవ్వరు. మాకు తెలియదు, నిజంగా చెప్తున్నా, మాకు తెలియదు, నేను తీసుకోలేను. 2 ఏళ్ల నుంచి ఇంట్లోనే పడిపోయినా, ఇప్పుడు మా బాబు తీసుకొచ్చిండు, ఇప్పుడు ఇక్కడ ఉన్నా. ఎలా అనిపిస్తా ఉంది ఇప్పుడు గత పాలనకి ఇప్పటికి ఏమైనా తేడా తెలిసిందా జగన్కి చంద్రబాబు నాయుడుకి? అంతా ఒకటే అనుకో, ఇక తికమక అవుతుంది అనుకో కొంచెము, ఎందుకంటే మళ్ళీ వాళ్ళ తర్వాత మంచిగా అవుతారు. అందరూ ఒకటే మరి. ఇప్పుడు లేదన్నప్పుడు ఇక నువ్వు నీకు కొంచెం ఇచ్చినప్పుడు కొంచెం కావాలన్నప్పుడు నువ్వు ఇవ్వకపోతే నీకు కోపం వస్తుంది, మరి చెరసగం తీసుకున్నప్పుడు అది కరెక్ట్ అంటారు. ఇసుక కూడా ఇస్తా ఉన్నారు, ఉచితంగా ఇసుక కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు, ఇప్పుడు అనిపిస్తూ ఉంది. అది మాత్రం కొంచెం తెలియదు, తెస్తారు కానీ పైసలు ఇచ్చి తెస్తారు, పైసలు ఇవ్వకపోతే పైసలు ఇచ్చింది తెస్తారు, ఇండ్లు కడతారు. ఇక నాకైతే ఇల్లు లేదు, ఉన్నా కానీ అమ్మ వాళ్ళు అందరు ఉన్నారు, తేరుపల్లి, దిగోల, సిద్ధపురము, సదాశివపేట. ఇక ఇక్కడ వచ్చిన అంటే మా బాప దగ్గరికి వచ్చినట్టు. నువ్వేం కోరుకుంటున్నావు అమ్మ? నీకు అంటే ప్రభుత్వం నుండి నీకేం కావాలని కోరుకుంటా ఉన్నావు? నాకు అందరు బాగుండాలి, అందరూ మాట్లాడాలి, ఒక ఇల్లు ఉండాలి, ఒక ఫ్యామిలీ ఉండాలి, మాట్లాడతాను. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరేం చెప్తారు? ఏం చెప్తారు, అది చాలా మంచోడు కాబట్టి చెప్తాను అంతే, అది లోపల తెలియదు, మీది మాట్లాక చెప్తున్నా. చాలా మంది ఎవరైతే లోకేష్ ఎవరైతే ఉన్నారు చంద్రబాబు నాయుడు పప్పు అది అని అన్నారు, ఇప్పుడు మినిస్టర్ ఉన్నాడు, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది కానీ నేను ఎప్పుడు కలవలేను, ఇక మంచిగా అనిపిస్తుంది, అందరు మంచిగా కానీ లోపల తెలియదు. 10 మంది ఇప్పుడు 10 మంది నువ్వే కానీ పెద్ద పెద్ద వాళ్ళు కలుస్తారు కదా, దానిలో ఏదైనా తిరగసి వస్తుంది, మాట్లాడగలుగుతారు. మళ్ళీ తర్వాత ఏమవుతుంది అంటే నువ్వు ఇంత ఇచ్చినావు కదా నేను అంత ఇచ్చినా కదా అంటే ఏమన్నమాట, అది నేను తెలుసుకున్న అంతే. కానీ గర్వం లేనట్టే కనిపిస్తూ ఉంది కదా ఇప్పుడున్న గవర్నమెంట్. నాకు గౌరవం లేదు, ఇప్పుడున్న రాజకీయ నాయకులకి అలా లేదనిపిస్తుంది, ప్రజల్లోకి వస్తుంది. అలా వస్తుంది నిజమే కానీ ఆదుకోరు, ఎప్పుడు ఆదుకోరు, ఎప్పుడు మాకు కష్టమే, పుట్టిన నుంచి కష్టమే, మాకు ఎప్పుడు సుఖం లేదు. ఇప్పుడైనా ఆదుకుంటారని నమ్మకం లేదా? దగ్గరికి వచ్చి ఆదుకున్నారా అంటే నేను అప్పుడు చేయకూడతా, గుర్తుకి వేస్తాను, పువ్వు గుర్తుకు వేస్తాను, ఏదానికి వేస్తాను, నా అక్కడ ఉంది. నా జీవితం అనేది గింత, మరి రాజంపేట మా పెద్దమ్మ వాళ్ళది.